తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇస్తుంది. తదితర అనేక సంక్షేమాల పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. అట్లాగే ఈ ఆసరా పెన్షన్ గురించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఆ గుడ్ న్యూస్ తెలుసుకోవడానికి వివరాల్లోకి వెళ్దాం. హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది. లైక్ చేసి ముందుకు వెళ్ళడం వల్ల ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళకు కూడా ఈ వివరాలు తెలుస్తాయి కాబట్టి, అలాగే షేర్ చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడగలిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూసినట్లయితే మీకు అసలు అర్థం కాదు. కాబట్టి దయచేసి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడగలరని మనవి చేస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తుంది. ప్రభుత్వంలోకి రాగానే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అయితే పంపిణీ చేస్తుంది. అలాగే తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. మరి ఇది ఎంతమందికి ఉపయోగపడదో నాకైతే తెలియదు, ప్రజలే చెప్పాలి. తెలంగాణలోని సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనది పింఛన్లు. ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పింఛన్ల పంపిణీ చేపట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం చేయూతగా మారింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ బోధకాలు, వ్యాధిగ్రస్తులు తదితరులు ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెల 4,000 రూపాయలైతే అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పింఛన్ పెంపునకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆసరా పెన్షన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్లను 4,000 నుంచి 6,000కు పెంచుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈలోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ అయితే భావిస్తోంది. పింఛన్ పెంపునకు అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పింఛన్ పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ సర్కారు ఒక కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత బస్సు దగ్గర నుంచి ఇటీవల ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇల్లు పథకం వరకు రేవంత్ సర్కారు వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఒక్కటి మాత్రం ప్రజలకు సరైనది అందుబాటులో లేదు. అన్నీ మోసపు మాటలే చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దీంతో పింఛన్ల పంపిణీ కూడా వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెన్షన్ల పెంపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 42.7 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలిసిస్ రోగులు, ఎయిడ్స్ బోధకాలు, వ్యాధిగ్రస్తులు తదితర ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. వృద్ధులలో పాటు ఇతరులకు 2,016 ఇస్తుండగా దివ్యాంగులకు 4,016 అయితే అందిస్తుంది. వీటిని అతి త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, ఇది న్యూస్. ఇంతవరకు ఈ న్యూస్ అయితే మనం మీకు పంచుకున్నాం. కాబట్టి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు
మీకు వివరాలు మీకు తెలియజేస్తాను. అంతవరకు బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.